తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడుతోంది. అలా ఎందుకు జరుగుతోందనేదే పెద్ద ప్రశ్న. ఒక పోస్టుకు 25 మంది ఆశావాహులు ఉన్నప్పటికీ ఇంతవరకు స్టేట్ ప్రెసిడెంట్ నియామకం జరగలేదు. ఇంకేముంది, తనకు ఛాన్స్ వచ్చేసిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంబరాలు కూడా చేసుకున్నారు. అయినా నో యూజ్. ఇంతవరకు ఎవరి పేరు ప్రకటించలేదు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ధర్మపురి అరవింద్ కూడా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవలి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఢిల్లీ వెళ్తే ఆయనకే అవకాశం ఇస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. అయినా జాప్యం తప్పలేదు. ఎందుకంటే రాజా సింగ్ తిరుగుబాటు చేస్తారన్న భయం పార్టీలో ఉందన్నది ఇప్పుడు తాజాగా వినిపిస్తోన్న మాట. రాజా సింగ్ 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. టీడీపీ నుంచి వచ్చిన ఫక్తు హిందుత్వవాది. 2014, 2018, 2023లో గోషామహల్ నుంచి గెలిచారు. అనేక సందర్భాల్లో అరెస్ట్ అయినా తనలో ఫైర్ తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపిస్తూ వస్తున్నారు. ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటే ఆయనకు పడదు. పైగా రాజా సింగ్ కు పార్టీలో కొందరి పరోక్ష మద్దతు ఉందని వార్తలొస్తున్నాయి. ఇప్పుడది కిషన్ రెడ్డి వర్సెస్ అదర్స్ అన్నట్లుగా ఉందా, లేక కిషన్ రెడ్డి వర్సెస్ రాజా సింగ్ అన్నట్లుగా ఉందా అర్థం కాక పార్టీ ఢిల్లీ పెద్దలు బుర్రగొక్కుంటున్నారు. తెలంగాణ బీజేపీకి కొత్త దళపతి ఎంపికపై అధిష్టానం ఓవైపు కసరత్తు స్పీడప్ చేసే పనిలో ఉండగా, ఎలాంటి వారిని అధ్యక్షుడిగా ఎంపిక చేయాలన్న విషయంపై ఢిల్లీ పెద్దలకే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక సూచనలు చేశారు. అధ్యక్షుడి ఎంపిక బాధ్యతను తెలంగాణ రాష్ట్ర కమిటీకి అప్పగించవద్దని, అలా చేస్తే అధ్యక్షుడు రబ్బర్ స్టాంపుగానే ఉంటారని చెప్పుకొచ్చారు. అందుకే కేంద్ర కమిటీనే ప్రెసిడెంట్గా ఎంపిక చేయాలంటూ సూచించారు. కొత్త అధ్యక్షుడు సీక్రెట్ మీటింగులు పెట్టొద్దని, ధర్మం కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ కామెంట్లు కూడా చేశారు. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రాజా సింగ్ చేసిన కామెంట్లతో ఇప్పుడు మరోసారి బీజేపీ రాజకీయాల్లో చిన్నపాటి రగడ నెలకొంది. మరోవైపు బీజేపీ అధ్యక్ష పదవిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని, కానీ కొత్త దళపతి రేసులో తాను లేనని, ప్రెసిడెంట్ పదవి వస్తుందని తాను సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోనని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందో, కార్యకర్తలు ఎలా ఉండాలో బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ఎవరు వదిలేసినా, చివరకు డీకే అరుణ చేతులెత్తేసినా సరే తాను మాత్రం రేసులో ఉంటానని రాజా సింగ్ నేరుగానే చెప్పేస్తున్నారు. తనకు బీజేపీ అధ్యక్ష పదవి రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని రాజా సింగ్ అనుమానిస్తున్నారు. గతంలో తన అరెస్టు వెనక పార్టీ వారే ఉన్నారంటూ కిషన్ పై ఆయన పరోక్ష ఆరోపణలు చేశారు. తనకివ్వకుండా ఎవరిని అధ్యక్ష పదవిలో కూర్చోబెడతారో చూస్తాను అన్నట్లుగా ఆయన ప్రవర్తన ఉంది. హైదరాబాద్లో పార్టీని నిలబెట్టిన ఘనత తనదేనని, అలాంటప్పుడు తనకు కాకుండా రాష్ట్ర చీఫ్ పోస్ట్ వేరే వారికి ఎలా ఇస్తారన్నది రాజా సింగ్ ప్రశ్న. తనకు కాకుండా వేరెవ్వరికైనా అధ్యక్ష పదవిని ఇస్తే పార్టీని చీల్చేందుకు సైతం వెనకాడబోనని రాజా సింగ్ సంకేతాలిస్తున్నారు. మరి ఈ పరిస్థితిని చక్కబెట్టి అధ్యక్షుడి పేరు ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.